హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తాజా జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్లోని వైద్య ఆరోగ్య శాఖలో ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాలని ఎన్హెచ్ఎం స్కీమ్ ద్వారా భర్తీ చేసేందుకు అఫీషియల్గా నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా స్టాఫ్ నర్స్, ల్యాబ్ టెక్నీషియన్స్, మెడికల్ ఆఫీసర్స్ ఇంకా ఇతర ఉద్యోగాలు కూడా భర్తీ చేస్తున్నారు. మరి ఎన్ని కాలాలను భర్తీ చేస్తున్నారు, వీరికి కావాల్సినటువంటి క్వాలిఫికేషన్స్ గురించి, ఎలిజిబిలిటీస్ గురించి, అలాగే రిలీజ్ అయినటువంటి నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు కూడా తెలుగులో చెప్తాను. సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చివరకు చూసే ప్రయత్నం చేయండి. ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీరు చేసే ఒక చిన్న లైక్ ద్వారా ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ మీ ముందు తీసుకురావడానికి చాలా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇంకా ఇప్పటివరకు మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ఇటువంటి లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ మీద ట్యాప్ చేసి యాక్టివేట్ చేసుకున్నట్లయితే ఛానల్ వీడియోస్ అన్నీ కూడా మీకు ఫ్రీగా నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటాయి. సో లేట్ చేయకుండా డైరెక్ట్ టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, క్లియర్గా చూసుకోవచ్చు, రిలీజ్ అయినటువంటి అఫీషియల్ నోటిఫికేషన్ చూస్తూ ఉన్నాం. ఈ నోటిఫికేషన్ ద్వారా దాదాపు 10 రకాల ఉద్యోగాలను అయితే భర్తీ చేస్తున్నారు. సో భర్తీ చేస్తున్నటువంటి ఒక్కొక్క పోస్ట్ గురించి, వారికి కావాల్సినటువంటి క్వాలిఫికేషన్ గురించి, వేకెన్సీస్ గురించి, శాలరీ డీటెయిల్స్ గురించి కూడా క్లియర్గా ఇక్కడ మనకి టేబుల్ రూపంలో ప్రొవైడ్ చేశారు. సో ఒక్కొక్క పోస్ట్ గురించి కూడా క్లియర్గా చూద్దాం. సో స్కిప్ చేయకుండా చూడండి. సో మొదటిగా చూసినట్లయితే మెడికల్ ఆఫీసర్ అనేటువంటి ఉద్యోగాన్ని భర్తీ చేస్తున్నారు. 13 ఖాళీలను భర్తీ చేస్తున్నారు. వీరికి కావాల్సినటువంటి క్వాలిఫికేషన్ వచ్చేసి ఎంబీబీఎస్ డిగ్రీ ఉంటే సరిపోతుంది. అలాగే వీరి శాలరీ వచ్చేసి 61,960 రూపాయలుగా మెన్షన్ చేశారు. సెకండ్ వన్ వచ్చేసి స్టాఫ్ నర్స్ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. 20 ఖాళీలను భర్తీ చేస్తున్నారు. వీరికి కావాల్సిన క్వాలిఫికేషన్ వచ్చేసి జిఎన్ఎం నర్సింగ్ లేదా బీఎస్సీ నర్సింగ్ ఉన్నటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. శాలరీ వచ్చేసి 27,675 రూపాయలుగా మెన్షన్ చేశారు. అలాగే థర్డ్ వన్ వచ్చేసి ఫైనాన్స్ కమ్ లాజిస్టిక్ కన్సల్టెంట్ అనమాట, ఒక పోస్ట్ను భర్తీ చేస్తున్నారు. వీరి క్వాలిఫికేషన్ వచ్చేసి ఇంటర్ సిఏ లేదా ఇంటర్ ఐసీడబ్ల్యూఏ లేదా ఎంకామ్ లేదా ఎంబీఏ ఫైనాన్స్ మేనేజ్మెంట్ విత్ కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు. అలాగే టైప్ రైటింగ్లో ఇంగ్లీష్కు సంబంధించి లోయర్ అండ్ హైయర్ ఉండాలని చెప్పి, అలాగే టైప్ రైటింగ్ తెలుగు సంబంధించి కూడా వచ్చి ఉండాలని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు. 3 years ఎక్స్పీరియన్స్ మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఇక వీరి శాలరీ డీటెయిల్స్ వచ్చేసి 42,791 రూపాయలుగా మెన్షన్ చేశారు. అలాగే ఫోర్త్ వన్ వచ్చేసి ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2 అనేటువంటి ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. 3 vacancies ని ఫిల్ చేస్తున్నారు. వీరి క్వాలిఫికేషన్ కనుక చూసినట్లయితే 1 year ల్యాబ్ టెక్నీషియన్ కోర్స్ ఆఫ్టర్ ఇంటర్మీడియట్ తర్వాత కంప్లీట్ చేసినటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. లేదంటే 2 years ల్యాబ్ టెక్నీషియన్ కోర్స్ ఆఫ్టర్ ఎస్ఎస్సి కంప్లీట్ చేసిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. లేదంటే బీఎస్సీ ల్యాబ్ టెక్నీషియన్ కంప్లీట్ చేసినటువంటి అభ్యర్థులు, డిప్లొమా మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ కంప్లీట్ చేసిన అభ్యర్థులు కూడా అప్లై చేసుకోవచ్చు. సో ఇంకా ఈ యొక్క పోస్టుకు సంబంధించి చాలా క్వాలిఫికేషన్స్ కూడా మెన్షన్ చేశారు. ఇందులో మీకు ఏది ఎలిజిబిలిటీ ఉన్నా కూడా ఈ యొక్క పోస్ట్కి అయితే అప్లై చేసుకోవచ్చు. అలాగే వీరి శాలరీ వచ్చేసి 23,393 రూపాయలుగా మెన్షన్ చేయడం అయితే జరిగింది. సో ఫిఫ్త్ వన్ వచ్చేసి ఫిజియోథెరపిస్ట్ అనమాట. వీరి క్వాలిఫికేషన్ వచ్చేసి బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఫిజియోథెరపీగా మెన్షన్ చేశారు. ఒక పోస్ట్ను భర్తీ చేస్తున్నారు. శాలరీ వచ్చేసి 23,494 రూపాయలుగా మెన్షన్ చేశారు. సో సిక్స్త్ వన్ వచ్చేసి ఆడియోమెట్రిషియన్ అనమాట. వీరి క్వాలిఫికేషన్ వచ్చేసి ఇంటర్మీడియట్ తర్వాత బీఎస్సీ ఆడియాలజీ లేదా డిప్లొమా ఇన్ ఆడియోమెట్రిషియన్ టెక్నీషియన్ కోర్స్ కంప్లీట్ చేసినటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. వీరి శాలరీ వచ్చేసి 25,526 రూపాయలుగా మెన్షన్ చేయడం అయితే జరిగింది. సో సెవెంత్ వన్ వచ్చేసి శానిటరీ అటెండర్ అనమాట. 2 పోస్టులను భర్తీ చేస్తున్నారు. 10th క్లాస్ క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుంది. 15,000 రూపాయలు శాలరీ మెన్షన్ చేశారు. ఎయిత్ వన్ వచ్చేసి సపోర్టింగ్ స్టాఫ్ అనమాట. 4 ఖాళీలను భర్తీ చేస్తున్నారు. ఎస్ఎస్సి క్వాలిఫికేషన్ మెన్షన్ చేశారు. 15,000 రూపాయల శాలరీ మెన్షన్ చేశారు. 9th వన్ వచ్చేసి సెక్యూరిటీ గార్డ్ అనమాట. 2 పోస్టులు భర్తీ చేస్తున్నారు. సో శాలరీ వచ్చేసి 15,000 రూపాయలకు మెన్షన్ చేశారు. 10th క్లాస్ క్వాలిఫికేషన్ ఇవ్వడం అయితే జరిగింది. సో 10th వన్ వచ్చేసి లాస్ట్ గ్రేడ్ సర్వీస్ అనమాట. 8 ఖాళీలను భర్తీ చేస్తున్నారు. 10th క్లాస్ క్వాలిఫికేషన్ మెన్షన్ చేశారు. 15,000 రూపాయల శాలరీగా ఇవ్వడం అయితే జరిగింది. సో ఈ విధంగా ఈ నోటిఫికేషన్ ద్వారా మనకి 10 రకాల ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు. అన్ని కలుపుకొని కూడా 56 ఖాళీలను అయితే ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్నారు. అలాగే వీరికి కావాల్సినటువంటి ఏజ్ లిమిట్ కనుక మనం చూసినట్లయితే మ్యాక్సిమంగా 42 years వరకు మెన్షన్ చేశారు. ఏజ్లో రిలాక్సేషన్ కూడా ప్రొవైడ్ చేశారు. ఎస్సీ ఎస్టీ బీసీ క్యాండిడేట్స్కి 5 years, 3 years వచ్చేసి ఎక్స్ సర్వీస్ మ్యాన్ అండ్ ఉమెన్కి, 10 years వచ్చేసి ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్కి కేటాయించడం అయితే జరిగింది. సో ఈ యొక్క డేట్ను వచ్చేసి 30/9/2005 నాటికి మన కేజీని క్యాలిక్యులేట్ చేసుకోవాల్సి ఉంటుంది. మరి అప్లికేషన్ కనుక మనం అప్లై చేసుకోవాలనుకుంటే అప్లికేషన్ ముందు అఫీషియల్ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత చూపించిన డీటెయిల్స్ అన్ని కూడా ఫిల్ చేసి, అలాగే మనకి కొన్ని డాక్యుమెంట్స్ మెన్షన్ చేసి డాక్యుమెంట్స్ని అటాచ్ చేసి అప్లికేషన్ క్యాండిడేట్ వెళ్ళి మాన్యువల్గా అప్లికేషన్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో పోస్ట్ ద్వారా కానీ ఆన్లైన్ మోడ్ ద్వారా కానీ అప్లికేషన్ సబ్మిట్ చేయకూడదు. అలా అప్లికేషన్ సబ్మిట్ చేసినట్టయితే రిజెక్ట్ చేస్తారని చెప్పి కూడా క్లియర్గా మనకి మెన్షన్ చేశారు. సో అప్లికేషన్ క్యాండిడేట్ వెళ్ళి మాన్యువల్గా
ఫిజికల్గా అప్లికేషన్ అయితే సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే అప్లికేషన్ ఫీజు కూడా మెన్షన్ చేశారు. 500 రూపాయల అప్లికేషన్ ఫీజు మనం క్యాండిడేట్ డీడీ రూపంలో పేమెంట్ చేసుకోవాల్సి ఉంటుంది. డీడీకి సంబంధించిన అడ్రస్ వచ్చేసి డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ చిత్తూరు యొక్క అడ్రస్తో మనం డీడీ తీసి అప్లికేషన్ ఫీజుని పేమెంట్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఫిల్ చేసిన అప్లికేషన్స్ అన్ని కూడా క్యాండిడేట్ వెళ్ళి మాన్యువల్గా ఆఫీస్ ఆఫ్ ది డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ చిత్తూరు అనేటువంటి అడ్రస్లో అప్లికేషన్ క్యాండిడేట్ వెళ్ళి ఫిజికల్గా సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. లాస్ట్ డేట్ వచ్చేసి 22/10/2025 సాయంత్రం 5 గంటల లోపు మన అప్లికేషన్స్ అన్ని కూడా సబ్మిట్ చేసుకోవాలని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు. అలాగే నోటిఫికేషన్కి సంబంధించిన కంప్లీట్ షెడ్యూల్ కూడా మెన్షన్ చేశారు. సో నోటిఫికేషన్ ఒకసారి క్లియర్గా చెక్ చేసుకోండి. అలాగే మన అప్లికేషన్తో పాటుగా ఏమేమి డాక్యుమెంట్స్ సబ్మిట్ చేసుకోవాలో ఇక్కడ మనకు టేబుల్ రూపంలో ప్రొవైడ్ చేశారు. ఈ డాక్యుమెంట్స్ అన్ని కూడా సెల్ఫ్ అటెస్టేషన్ చేసి అప్లికేషన్తో పాటుగా యాడ్ చేసి అప్లికేషన్ మనం సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే సెలక్షన్ ప్రొసీజర్ కనుక మనం చూసినట్లయితే టోటల్గా 100 పాయింట్స్కి వచ్చే సెలక్షన్ ప్రొసీజర్ ఉంటుంది. అందులో మీకు ఉన్నటువంటి అకాడమిక్ క్వాలిఫికేషన్ మార్క్స్ని 75% తీసుకుంటారు. అలాగే 10 మార్క్స్ వచ్చేసి ఎడ్యుకేషన్ కంప్లీట్స్ చేసిన ఇయర్స్ వారీగా ఒక్కొక్క సంవత్సరానికి ఒక్కొక్క మార్కు చొప్పున మ్యాక్సిమంగా 10 పాయింట్స్ కేటాయిస్తారు. రిమైనింగ్ 15 పాయింట్స్ వచ్చేసి కాంట్రాక్ట్ బేసిక్ విధానంలో మీకు ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్కి కేటాయించడం అయితే జరుగుతుంది. ఈ విధంగా ప్యూర్లీ మెరిట్ బేస్ చేసుకొని రోల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారంగా అభ్యర్థిని సెలెక్ట్ చేస్తారు. అలాగే ఈ నోటిఫికేషన్ కింది భాగంలోనే మనకి అప్లికేషన్ ఫామ్ కూడా ఇవ్వడం అయితే జరిగింది. ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ మనం ప్రింట్ తీసుకొని ఇక్కడ చూపించిన డీటెయిల్స్ అన్ని కూడా ఫిల్ చేసి అలాగే మనకు నోటిఫికేషన్లో మెన్షన్ చేసిన డాక్యుమెంట్స్ అన్ని కూడా అటాచ్ చేసి అప్లికేషన్ ఫామ్ క్యాండిడేట్ వెళ్ళి ఫిజికల్గా సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక ఫైనల్గా చూసినట్లయితే ఈ నోటిఫికేషన్ వచ్చేసి మనకి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హెల్త్ మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ చిత్తూరు డిస్టిక్ నుంచి రిలీజ్ కావడం అయితే జరుగుతుంది. సో చిత్తూరు డిస్టిక్లో ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాలన్నింటినీ కూడా నేషనల్ హెల్త్ స్కీమ్ ద్వారా భర్తీ చేస్తున్నారు. సో భర్తీ చేస్తున్న ఉద్యోగాలకి మరోసారి చూద్దాం. 9/10/2025 నుంచి 22/10/2025 వరకు కూడా అప్లికేషన్స్ అన్ని కూడా మనం సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్లో హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి రిలీజ్ అయిన మరొక లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్. ఇదే విధంగా ఆంధ్రప్రదేశ్లో మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి చిన్న జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయినాకనే వెంటనే మీ ముందుకు తీసుకొస్తుంటాను. సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలో అవుతుండండి. ఎటువంటి అప్డేట్స్కి మిస్ అవ్వకుండా ఉండవచ్చు. అలాగే నోటిఫికేషన్ పీడిఎఫ్ను వచ్చేసి మన టెలిగ్రామ్ గ్రూప్లో ప్రొవైడ్ చేస్తాను. లింక్ను వచ్చేసి వీడియోకి డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ వీడియో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్ తెలియజేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా షేర్ చేసి వారికి కూడా తెలియజేయండి. సో ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్. మరొక లేటెస్ట్ వీడియో అయితే మీ ముందుకు వస్తాను. హ్యావ్ ఎ నైస్ డే.